న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని మార్పులను ఆశించి ఆదరించాలి గురించి తెలుసుకుందాం. మార్పును ఆశించి ఆదరించాలి. ఈ మీటింగుకు సనందుని కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఇక్కడ కుటుంబం అంటే ఎనర్జీ కుటుంబం అన్నమాట. ఆ వ్యక్తిని మనము యెహోవా బెన్ జోసెఫ్ లేదా జీసస్ అంటాము. ఆయన మనందరి దగ్గరకు వచ్చి మన నొసటిన ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు అక్కడ ఏర్పడిన ఎనర్జీకి టోబయాస్ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడంటే మాట్లాడడం కూడా కష్టమే, కాసేపు మౌనం వహించాడు. మనం న్యూ ఎనర్జీ టెంప్లెట్లను సృష్టించే కార్యక్రమంలో ఉన్నాము. మన చుట్టూ, మన లోపల ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పు మనకు కొత్త శక్తిని తెచ్చిపెడుతుంది. దాంతో మనలో న్యూ ఎనర్జీ టీచర్స్ కావడానికి అవసరమైన బ్యాలెన్స్, ప్రేమ, సానుభూతి ఏర్పడతాయి. మన ఆరాలో క్రిమ్జన్ రంగు కనబడడం మొదలవుతుంది. ఇది టీచర్ కావడానికి చక్కని గుర్తు. జ్ఞాని అయిన ఒక టీచర్ కావడానికి గుర్తు క్రిమ్జన్ ఎనర్జీ. రాబోయే వాళ్లకు మనం టీచర్లమవుతాము. అగ్నిగోడలో మార్పు. మనం దాటి వచ్చేశాక అగ్నిగోడలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అది ఎలా మారిందంటే, తొలి సృష్టిలోని వారు మనలా ముక్కలు చెక్కలు కాకుండానే దాని గుండా దాటుకు రాగలుగుతున్నారు. తొలి సృష్టి అంచులు విస్తరిస్తాయి, అగ్నిగోడను దాటి విస్తరిస్తాయి. మనము సృష్టించిన ఈ కొత్త వాతావరణంలోనికి విస్తరిస్తాయి. మన అసలు ఇల్లు మన దగ్గరికే వచ్చే రోజు ముందున్నది. ఇల్లు వదిలి వచ్చిన తరువాత మనం సాధించిన కార్యం వల్ల అహమస్మి రాజ్యం అద్భుతమైన రాజ్యంగా తయారయ్యింది. మన చైతన్యపు లోతులలో మార్పులు ఏర్పడుతున్నాయి. మన డిఎన్ఏ కన్నా లోతైన స్థాయిలో, అయస్కాంత ఎనర్జీ నమూనా కన్నా లోతుగా, మన అంతర్ప్రకంపనల కన్నా లోతుగా మార్పులు సంభవిస్తున్నాయి. పాలరాళ్లు. ఇంతవరకు మనం కొన్ని వేల సంవత్సరాల పాటు చీకటి జన్మలు, కొన్ని వేల సంవత్సరాల పాటు వెలుగు జన్మలు తీసుకుంటూ వస్తున్నాము. ఇవి మనకు తేలిగ్గా అర్థం కావడం కోసం టోబయాస్ పాలరాళ్లను సింబాలిక్ గా వాడుతున్నాడు. ఆ పాలరాళ్లు మన స్థితులన్నమాట. ఒక పాలరాయి సహజంగా తెల్లది, మరొకటి సహజంగా నల్లది. తమ సహజ వర్ణాలను పక్కన పెట్టి ఆ రెండు పాలరాళ్లు కాలానుగుణంగా తెలుపు వైపుకు, నలుపు వైపుకు మొగ్గు చూపుతున్నాయి. కనుక కొంతకాలం చీకట్లో ఉన్నట్లు, కొంతకాలం వెలుగులో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ మార్పు మనతో పాటు జనరల్ గా భూచైతన్యంలో కూడా వస్తున్నది. చీకటి వెలుగులలో ఒకవైపు నుంచి మరొక వైపుకు ఆ రెండు పాలరాళ్లు షిఫ్ట్ కావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. అయితే ఇప్పుడు ఆ షిఫ్ట్ వేగం పుంజుకుంది. ఒక దాని నుంచి మరొక దానికి మారడం చాలా త్వరగా జరుగుతుంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రాను రాను పాలరాళ్లు ఇంకా త్వరగా రంగులు మారుస్తున్నాయి. ఎంత త్వరగా వాటి రంగు మారుతుందంటే ఎప్పుడు చీకటిగా ఉన్నదో ఎప్పుడు వెలుగ్గా ఉన్నదో స్పష్టంగా చెప్పలేనంత త్వరితంగా మారుతోంది. అటు చీకటి కాకుండా ఇటు వెలుగు కాకుండా స్వచ్ఛంగా ఉన్న మానవులు చాలా కొద్దిమంది ఉన్నారిప్పుడు. ఆ స్వచ్ఛతలో తెలుపు గాని నలుపు గాని స్పష్టంగా కనబడవు. ఆ రెండూ కలిసిన బూడిద రంగు కనిపిస్తుంది. ఇది 3వ పాలరాయి. ఇది స్వచ్ఛమైన పాలరాయన్నమాట. తెలుపు నలుపులను తనలో సమన్వయించుకొని గ్రే కలర్ లో ఉంటుంది రాయి. తెలుపు నలుపు రెండూ ఉంటాయి ఈ బూడిద రంగు పాలరాయిలో. అంటే దీనిలో ఇది తెలుపు, ఇది నలుపు అన్న భావన ఉన్నది. కనుకనే ఆ రెండు రంగులు కలిసి గ్రే రంగు ఏర్పడింది. ఈ 3 రంగుల పాలరాళ్లు ఓల్డ్ ఎనర్జీలోనే ఉన్నాయి. మరి ఈ మూడింటిలో ఇది చీకటి, ఇది వెలుగు అన్న భావం ఉన్నది కదా. ఆ భావన ఉన్నంత వరకు మనలో ఓల్డ్ ఎనర్జీ లక్షణాలు పోనట్లే లెక్క. ఈ ఎనర్జీలను ధరించి ఉన్నవాళ్లు మానవులందరి లోపల అంతర్గత డైనమిక్ ఎనర్జీ నిర్మాణాన్ని మార్చడంలో సహాయం చేస్తున్నారు. సంతోషంగా ఉన్న వాళ్లను గౌరవించాలి మనం. మన సాంప్రదాయబద్ధ సమాజం ఎవరినైతే ఎగతాళి చేస్తుందో వాళ్లను గౌరవించాలి. చాలా కష్టతరమైన సమస్యలతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు నలుపు తెలుపులలో ఏ ఒక్కదాని వైపుకో మొగ్గు చూపరు, తటస్థంగా ఉంటారు. అందుకే బూడిద రంగు అన్నాము. అయితే ద్వంద్వపు స్పృహ వాళ్లలో ఉంటుంది. ద్వంద్వాల మధ్యనున్న అగాధాన్ని పూడుస్తున్నారు వాళ్ళు. వాళ్ల శ్రమను గుర్తించి గౌరవిద్దాం. ఏ రంగుకు పూర్తిగా చెందకుండా రెండు రంగులను అంగీకరించి ఇలా తటస్థంగా ఉన్నందువల్ల ఏదో కొత్తది జరుగుతుంది.
ఒక సరికొత్త పరిస్థితి ఏర్పడుతుంది. నలుపు కాక, తెలుపు కాక, ఆ రెండూ కలిసి బూడిద రంగు కాక స్ఫటికమంత స్వచ్ఛత ఏర్పడుతుంది. ఇందులో అసలు ఏ రంగు ఉండదు. మనలోని దివ్య ఎనర్జీని వెలికి తెచ్చేది ఇదే. మనలో ఇంతవరకు నిద్రాణంగా ఉన్న ఎనర్జీని జాగృతం చేసేది ఇదే. మరో పాలరాయి అంటే 4వ పాలరాయి ఈ 3 పాలరాళ్ల మధ్యకు వస్తుంది. అది స్ఫటికంలా ఏ రంగు లేకుండా ఉన్నది. బూడిద రంగులో కూడా ద్వంద్వత్వం ఉన్నది. స్ఫటిక స్వచ్ఛత మాత్రమే న్యూ ఎనర్జీ లక్షణం. దానిలో ద్వంద్వాల సమన్వయం కాదు కదా, అసలు ఆ ద్వంద్వాల ప్రసక్తే ఉండదు. ఈ 4వ పాలరాయి వచ్చేసరికి మొదటి 3 పాలరాళ్లు తమ మధ్యనున్న కలతలను మర్చిపోయి జట్టు కడతాయి. ఈ 3 కలిసి ఈ 4వ దాన్ని తమ దగ్గరికి రానియకుండా చేయాలని ప్రయత్నిస్తాయి. ఓల్డ్ ఎనర్జీ పోయి న్యూ ఎనర్జీ వచ్చేటప్పుడు మనకు ముఖ్యంగా భుజాలు, వీపులు నొప్పొస్తాయి. మన లోపల ఎమోషనల్ పోరాటం ఏదో జరుగుతుందట. ఆలోచనల్లో బ్యాలెన్స్ లేకుండా పోతున్నట్లు అనిపిస్తుంది. ఏ రంగు లేని స్వచ్ఛతకు మారుతున్నాం మనం. మనలోని పాతదనం ఈ కొత్తదనాన్ని నిలువరించాలన్న ప్రయత్నం చేస్తుంటుంది. పాత పాలరాళ్లు ఈ కొత్తదానిని తమ మధ్యకు రానివ్వకూడదని ప్రయత్నిస్తాయి. కాని తాను కొత్తదానిని కాదని, వారితో కలిసి ఉండడానికి వచ్చానని ఆ కొత్త పాలరాయి వాటిని సమాధానపరుస్తుంది, స్నేహంగా మాట్లాడుతుంది. కొత్త పాలరాయి మన లోపల స్థిరపడుతూ పాత పాలరాళ్లతో సమన్వయమవుతుంది. పాత పాలరాళ్లు కొత్తదానిని అంగీకరించే కొద్దీ మన లోపల ప్రశాంతత ఏర్పడుతూ వస్తుంది. ఈ కొత్త పాలరాయి పాత వాటి కంటే ఎన్నో రెట్లు బలమైనది. క్రమంగా ఈ 4వ పాలరాయిదే పైచెయ్యి అవుతుంది. పోరాడి అలసిపోయిన 3 పాలరాళ్లు ఈ కొత్తదాని ప్రకంపనను స్వీకరించడం మొదలుపెడతాయి. పాత ప్రకంపనలలోని వాటి లక్షణాలు క్రమేణా చెరిగిపోతాయి. అంటే 3 పాలరాళ్లు తమ రంగుల్ని క్రమేణా పోగొట్టుకుంటాయి. దాంతో అన్నిటిలోనూ కొత్త బహుపరిధి వర్ణం ప్రకాశిస్తుంది. అన్నీ కలిసి ఒకటిగా వెలుగుతాయి. ఒక రంగు ప్రత్యేకం కాకుండా అన్ని రంగులు కలిసిపోయి ఉంటాయి. కానీ వాటిల్లో ప్రతి రంగు స్పష్టంగా ఉంటుంది. ఈ మార్పులన్నీ వస్తాయి మనలో. ఇవన్నీ 4వ పాలరాయి లక్షణాలు. ఈ ప్రభావం మిగిలిన 3పై పడుతుంది. ఈ దశలో మనం ద్వంద్వత్వం నుంచి బయటపడతాము. పై దశకు వెళతాము. అలా వెళ్లడం 5, 6, 7 డైమెన్షన్స్ లోకి కాదు, అసలు సంఖ్యనే చెప్పలేని ఒక సరికొత్త డైమెన్షన్ లోకి వెళతాము. ఏమీ చేయకపోతే ద్వంద్వత్వపు ఆట ముగించాల్సిన సమయం వచ్చింది. పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏమీ చేయవద్దు అంటే ఏమీ చేయకపోతే మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అన్న ప్రశ్న మనల్ని వేధించక మానదు. ఏమీ చేయకుండా కూర్చున్నట్లు కనబడే మనం ఎంతెంతో జరగడానికి అవకాశం ఇస్తున్నామన్న విషయం ముందు ముందు మనకు బాగా అర్థమవుతుంది. మన ప్రజ్ఞాత్మ, మన రన్నర్లు వీళ్లంతా రంగంలోకి దిగిపోతారు. వేదిక మీద కూర్చున్న మనం ఏమీ చేయనట్లే కనబడుతుంది. కాని మనలో ఆలోచన రేగగానే దాని నుంచి ఉత్పత్తి అవుతున్న ఎనర్జీని అందుకొని ఆ పని చేసుకుని రావడానికి వీళ్లంతా కదులుతారు. మనం ప్రత్యేకంగా బాధ్యత నెత్తిన వేసుకుని ఆలోచించినంత వరకు మన ప్రజ్ఞాత్మ పనిలోనికి దిగకుండా చోద్యం చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఏ ఆలోచన చేయకుండా పని మాత్రం జరగాలని ఎదురుచూస్తూ బాధ్యతను ప్రజ్ఞాత్మ నెత్తిమీద వేసి ఊరుకుంటామో అప్పుడది కళ్ళాలు అందుకొని పనిలోనికి దిగిపోయి ఏ పని ఎలా జరగాలో తానే చూసుకుంటుంది. ప్రజ్ఞాత్మ తీసుకున్న నిర్ణయాలను రన్నర్లు అమలు పరుస్తారు. అందుకే టోబయాస్ అంటాడు, మన ఆలోచన సరళిలో ఒక్క చిన్న మార్పు ఏర్పడినా పరిస్థితులను మార్చడానికి, గతాన్ని మార్చడానికి రన్నర్లు గుంపులుగా పరుగులు పెడతారట. చాలా బిజీ అయిపోతారట. మొదటి 3 పాలరాళ్లు 4వ దానిని అంగీకరించడం నేర్చుకునే దశ ఇది. ఈ 4వ పాలరాతికి అనుగుణంగా మన శరీర ధర్మాలు సర్దుకోవటం ఇంకా పూర్తి కాలేదు. మన ఎమోషన్స్ అసలు సర్దుకోలేదు. మనమిక ద్వంద్వత్వానికే అలవాటు పడి ఉన్నాము. నేర్చుకుంటామని, ఎదుగుతామని, అనుభవాలు పొందుతామని కోరిన వాళ్లం మనమే. భూమి మీద బతుకుండగానే మరో జన్మలోకి వెళతామని కోరుకున్న వాళ్లం మనమే. ద్వంద్వత్వాన్ని దాటుకొని సరికొత్త ఎనర్జీలోకి వెళతామని చెప్పిన వాళ్లం మనమే. మరి అటువంటప్పుడు మనలో మార్పులు రావటం సబబే కదా. న్యూ ఎనర్జీకి మార్గం ఏర్పరుస్తున్నాము. మనలో వస్తున్న మార్పులు, మనము ఏ పరిస్థితులను అనుభవిస్తున్నామో వాటి వెనుక ఒక కారణం, ఉద్దేశం ఉన్నాయి. కనుక ఆ మార్పులను జరగనివ్వాలి. ఈ ద్వంద్వత్వంలో ఓల్డ్ ఎనర్జీలో మనం పెట్టుకున్న ఆశలు, కలలు అన్నీ మన నుంచి దూరం అవుతున్నట్లు అనిపించవచ్చు. నిజమే.
మరి కొత్త రకం ఎనర్జీకి మార్గం ఏర్పరుస్తున్నాం కదా. అది జరగాలంటే మన జీవితంలో ఎన్నో మారాలి. ఆ మార్పుల్ని మనం ఆహ్వానించాలి. ఉద్యోగం పోయినా, అనారోగ్యం ఏర్పడినా ఆ మార్పులను సైతం ప్రేమగా స్వీకరించాలి. ఒక్కొక్కసారి ఈ మార్పు మన అంచనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. టేలర్ కథలో చెప్పుకున్నాం కదా, డబ్బులు కలిసి రావాలనుకోగానే ఉద్యోగం పోయింది. ఈ మార్పులు పవిత్రమైనవి కనుక వాటిని చూసి బాధపడవద్దు. టోబయాస్ ఈ మాటలు చెబుతుంటే కౌల్ద్రాకు కోపం వస్తుందట. మీరు కాదు కదా మారేది, కబుర్లకేం బాగానే చెప్తారు అంటున్నాడట. ఆ మాటలు చెప్పి టోబయాస్ నవ్వేస్తాడు. మన అవస్థ తనకు అర్థమవుతుందని అంటాడు. అసలు విషయం ఏమిటంటే ఈ మార్పులన్నీ కర్మ ప్రక్షాళనలో భాగంగా జరుగుతున్నాయట. మనం బ్రతికుండగానే ఒక జన్మ నుంచి మరో జన్మకు మారుతున్నాం కదా. మరి 10 జన్మలకు సరిపడే కర్మను ఒక జన్మకు తెచ్చుకున్నాం మనం ఈ జన్మకు వచ్చేటప్పుడు. అందుకే మన జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలమయంగా ఉంటూ వచ్చింది. తొందరగా కర్మ తీరిపోతే హాయిగా ముందుకు సాగవచ్చునని మన ఆదుర్ద. అందుకే అంత సాహసం చేశాం. ఆ కర్మను వదిలించేసుకొని ఇక తర్వాతి జన్మకు వెళుతున్నాం. ముందు జన్మలో పరిస్థితులు తర్వాతి జన్మలో మారిపోయి ఉండాలి కదా. అనారోగ్యంతో మంచంలో కొన్ని రోజుల పాటు ఉండిపోవచ్చు. కారణం తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్లిపోవచ్చు. వీటన్నిటినీ సాదరంగా చూడమంటాడు. ఇటువంటి సమయంలో నిజానికి ఏం జరుగుతుందంటే, మొదటి 3 పాలరాళ్లు 4వ దానిని పరాయిదానిగా భావించి దానిని రానివ్వకూడదని ప్రయత్నిస్తుంటాయి. ఈ 3 పాలరాళ్ల మధ్య మొదటిసారి స్నేహం ఏర్పడింది. తమకు ఎంతో విలువైన ద్వంద్వత్వాన్ని నిలుపుకోవాలని వాటి ప్రయత్నం. మనము ఎప్పుడైతే మార్పుల్ని అంగీకరిస్తామో 4వ పాలరాయి చాలా తొందరగా తేలికగా ఇక్కడ ఇమిడిపోతుంది. ఇలా ఇమిడిపోవటం ప్రాసెస్ లో భాగమని మన ప్రజ్ఞాత్మకు మనమే చెప్పుకోవాలి. దీనివలన ప్రాసెస్ సులభతరం అవుతుంది. మన ప్రజ్ఞాత్మకు మనము చెప్పుకోవడం ఏమిటి? మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పది కదా అనిపిస్తుంది. కానీ మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పదైతే మనం అసలు భూమి మీదకి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. మనం వచ్చింది అనుభవాల కోసం, జ్ఞానం కోసం. మన ప్రజ్ఞాత్మే మన అనుభవాల సారాన్ని మన నుంచి అందుకుంటోంది. కనుక ఇక్కడ ఎవరు గొప్ప అనేది ప్రశ్న కాదు. మనం పొందుతున్న అనుభవం విశిష్టమైనది. దీనిని మన సంపూర్ణత్వంలోకి విస్తరింప చేసుకుంటున్నామన్న మాట అలా చెప్పడం ద్వారా. అయితే మనలో లేని శక్తులేమో మన ప్రజ్ఞాత్మలో ఉన్నాయి కదా అని ప్రశ్న వస్తే నిజమే. ప్రజ్ఞాత్మలో ఉన్నది ప్రధానంగా స్పిరిట్ కి మనకు మధ్య అభేదమనే లింకు. మనము ఇతర అంశాత్మలు పొందుతున్న అనుభవ సారం. కనుకే ఈ కొత్త పాయింట్ను కూడా ఈ అనుభవ సారంలోకి చేరుస్తున్నాం. మిగిలిన 3 పాలరాళ్లను దీనికి దగ్గరగా రానిచ్చినప్పుడు 4వ దానిలో స్పష్టతను అవి అర్థం చేసుకుంటాయి. అప్పుడు అది వాస్తవమని మనకు తెలుస్తుంది. అంతవరకు మనలో మార్పులను రానివ్వాలి. అవి గాఢమైన పవిత్రమైన మార్పులు. ఆ 3 పాలరాళ్లు 4వ దాన్ని తమ మధ్యకు రానిచ్చే కొద్దీ దాని లక్షణాలను నెమ్మదిగా పుణికిపుచ్చుకోవటం మొదలు పెడతాయి. తమలోని ద్వంద్వత్వపు విద్యుదయస్కాంత లక్షణాలను వదులుకుంటాయి. తమ రంగుల్ని వదులుకుంటాయి. పాతకాలం అమ్మాయిలు కొత్త ఫ్యాషన్లను చూసి మొదట కాస్త విముఖత చూపినా తరువాత నెమ్మదిగా వాటిని అనుసరించటం మొదలు పెడతారు కదా, అలా అన్నమాట. ఆ మార్పుల్ని మనలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆ మార్పులన్నీ మనలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది పూర్తయ్యే లోపల మనలో భౌతికంగా, ఎమోషన్ పరంగా, మానసికంగా మార్పులు వస్తాయి. రానివ్వాలి. మన జీవితం మారుతుంది. తమను తాము ఎలా హీల్ చేసుకోవాలో మనం ఇతరులకు బోధించే కొద్దీ ఈ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళల్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని స్వీకరిస్తున్నారన్నమాట. వాళ్లల్లో అన్ని చక్రాలు కలిసిపోయి ఏకచక్రం ఏర్పడుతోంది. దానిని చూసినప్పుడు, వాళ్ల ఎనర్జీ క్షేత్రాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు 4వ పాలరాయి లక్షణాన్ని ఇమిడ్చుకున్నారు అని. వాళ్లతో ఎలా పనిచేయాలో మనకు అప్పుడు అర్థమవుతుంది. టీచర్గా ఉండడానికి మనలో ఎటువంటి సానుభూతి ఉండడం అవసరమో అది మనలో కలగడానికే ఈ అనుభవాలన్నీ మనకు ఎదురయ్యేది. ఎంతో లోతుగా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతాము. 4వ పాలరాయిని ఇమిడ్చుకున్న మొదటి వాళ్ళం మనం. ఇది కష్టమైన మార్గమే. ఏ క్షణానైనా నా వల్ల కాదు, నేనింక వెళ్లలేను అంటూ మనం వెనకడుగు వేయవచ్చు. ఆ సంకల్ప స్వేచ్ఛ మనకున్నది. అయినా మనం ముందుకు సాగుతూనే ఉన్నాం. వెనకడుగు వేయటం గురించి అనుకోవటం లేదు. అందుకే మనమంటే ఆవలి వైపు వాళ్లకు ఎంతో ఇష్టం, గౌరవం.
కొత్త కొత్తవి మనలో ఇమడడానికి మన శరీరాలలో మనం అవకాశం ఇస్తున్నాం. ఇతరులకు పాఠశాలగా మన శరీరాన్ని తయారు చేస్తున్నాం. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.